హాయ్ ఎవరీవన్. సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో రాసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, స్కోర్ కార్డులు ఎప్పుడు వస్తాయి. నెక్స్ట్ పాయింట్, స్కూల్స్ చాయిస్ ఫీలింగ్ అనేది ఎప్పటి నుండి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మన క్యాస్ట్ కి ప్రతి సైన్స్ స్కూల్లో ఎన్ని సీట్లు ఉంటాయి. ఈ థర్డ్ పాయింట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎందుకంటే మన క్యాస్ట్ కి సంబంధించి ఏ సైన్స్ స్కూల్లో ఎన్ని సీట్లు తెలుసుకున్న తర్వాత మాత్రమే స్కూల్స్ చాయిస్ ఫీలింగ్ అనేది మీరు చెయ్యాలి. అఫ్ కోర్స్ స్కూల్ చాయిస్ ఫీలింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ లో మనకి స్కూల్స్ చాయిస్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్కూల్స్ చాయిస్ ఫీలింగ్ అంటే ఏంటి, మనం కొన్ని సైన్స్ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆ సైన్స్ స్కూల్స్ లో వేకెన్సీస్ ఏవి తెలుసుకోకుండా మనకు నచ్చినట్టుగా సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ మనం ఏవైతే సైన్స్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ పలానా సైన్స్ స్కూల్ మన క్యాస్ట్ కి సంబంధించి ఒకవేళ వేకెన్సీ లేకపోతే అలాంటి సైన్స్ స్కూల్స్ మనం స్కూల్స్ చాయిస్ ఫీలింగ్ లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు వేస్టే కదండి. ప్రతి ఒక్కరు కూడా మీ క్యాస్ట్ కి సంబంధించి ఎవ్రీ సైన్స్ స్కూల్, ప్రతి సైన్స్ స్కూల్ ఇన్ఫర్మేషన్ మీరు చూడలేకపోయినా మీరు ఏవైతే బెస్ట్ సైన్స్ స్కూల్స్ అనుకుంటారు, ఏవైతే సైన్స్ స్కూల్స్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో ఆ సైన్స్ స్కూల్లో మీ క్యాస్ట్ కి సంబంధించి వేకెన్సీస్ అనేది తెలుసుకోవాలి, కన్ఫర్మ్ గా తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఎన్ని మార్కులు వస్తే ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వస్తుంది. చాలా మంది పేరెంట్స్ ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వస్తే మా పిల్లల యొక్క ఫ్యూచర్ బాగుంటుంది చెప్పి కోరుకుంటారు. మనందరికీ తెలిసింది ఏంటి, సైన్స్ స్కూల్స్ అనేవి ఓల్డ్ సైన్స్ స్కూల్స్, అలాగే న్యూ సైన్స్ స్కూల్స్ అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి. ఈ న్యూ సైన్స్ స్కూల్స్ అనేవి ఓన్లీ 3 years బ్యాక్ నుండి మాత్రమే స్టార్ట్ అని, బట్ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అనేవి చాలా ఇయర్స్ నుంచి కూడా మనకు ఉన్నాయి. ప్రతి పేరెంట్ ఏంటి, వాళ్ళ యొక్క పిల్లలకి ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వస్తే కెరియర్ ఒక రకంగా సెట్ అయినట్టు అని చెప్పి ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క పేరెంట్ యొక్క టార్గెట్ ఏంటి, ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వస్తే బెటర్. ఆ పాయింట్ కూడా, ఏ పాయింట్, ఎన్ని మార్కులు వస్తే ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వస్తుంది, దీని గురించి కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ పాయింట్, 200 నుండి 250 మార్కుల మధ్యలో ఎవరికైనా మార్కులు వస్తే ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వస్తుంది. మనందరికీ తెలిసింది ఏంటి, చాలా మంది స్టూడెంట్స్ కి, చాలా అంటే 80% స్టూడెంట్స్ కి మార్కులు అనేవి 200 నుండి 250 మార్కుల మధ్యలో వచ్చుంటాయి. ఎవరికైతే 250 అబోవ్ మార్కులు వచ్చినాయో వాళ్ళకి కన్ఫర్మ్ గా 33 ఓల్డ్ సైన్స్ స్కూల్ ఏదో ఒక సైన్స్ స్కూల్ లో సీట్ వస్తుంది. బట్ మ్యాటర్ అంతా ఎక్కడ మనకి, ఎవరికైతే మార్కులు 200 నుండి 250 మధ్యలో ఉన్నాయో వాళ్ళకే చిన్న డైలమా ఉంటుంది. ఏంటి, మా పిల్లలకి ఓల్డ్ సైన్స్ స్కూల్ సీట్ వస్తుందా రాదా అని. ఆ పాయింట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, న్యూ సైన్స్ స్కూల్ లో సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంది పేరెంట్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమని అడుగుతారంటే, సార్ పలానా న్యూ సైన్స్ స్కూల్ మా పిల్లల వాళ్ళకి సీట్ వచ్చింది, జాయిన్ చేయొచ్చా అని చెప్పి అడుగుతారు. ఆ పాయింట్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. లాస్ట్ పాయింట్, ఇది హైలైట్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి పాయింట్, ఐఐటి కెరీర్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు సైన్స్ స్కూల్ లో జాయిన్ అవ్వచ్చా. మనందరూ తెలిసింది పేరెంట్స్ అనేవారు చాలా మంది, ఒక 10లో మినిమం 7-8 మెంబర్స్ ఐఐటి కెరీర్ గా వాళ్ళ పిల్లలకి కెరీర్ ఇద్దామని చెప్పి అనుకుంటారు. అలాంటి వాళ్ళు సైన్స్ స్కూల్ లో జాయిన్ అవ్వచ్చా లేదా. ఈ పాయింట్ గురించి కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ ఏంటి, స్కోర్ కార్డులు ఎప్పుడు వస్తాయి. స్కోర్ కార్డులు అన్నా రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అన్నా రెండు ఒక్కటే. ఏంటండి, స్కోర్ కార్డులు అన్నా రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ రెండు ఒకటి. మనందరికీ తెలిసిందే రైట్ లో ఏం రన్ అవుతుంది, సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది కదా. దీనికి సంబంధించి వీడియో అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మరి తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరూ కూడా, మీకు డౌట్ రావచ్చు, సార్ మొన్న మేము అఫీషియల్ కీలో చూసుకున్నాం, మా పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినాయి, మేము సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకోండి, ప్రతి ఒక్కరు చేయాలి. తక్కువ మార్కులు వచ్చినా చేసుకోవాలి, ఎక్కువ మార్కులు వచ్చినా చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఒకవేళ మీరు చేసుకోకపోతే, ఏ రిజిస్ట్రేషన్, సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఒకవేళ మీరు చేసుకోకపోతే మీ పిల్లలకి టాప్ మార్క్స్ వచ్చినా సైన్స్ స్కూల్ లో సీట్ అయితే ఇవ్వరు. ఇది నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎలా చేయాలి అని చెప్పి దానికి సంబంధించి వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూసి దాని ప్రకారం చేసుకోండి. అలాగే సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చి మనకి February 21. డేట్ కన్నా బిఫోర్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్, స్కోర్ కార్డులు ఎప్పుడు వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ అనే సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడుతో క్లోజ్ అవుతుంది మనకి, February 21 కదా. ఎస్. అప్పటి నుండి ఒక 1 week లో మనకి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అన్నా స్కోర్ కార్డులు అన్న రెండు ఒకటి. ఒక రకంగా రఫ్ గా చెప్పాలంటే February లాస్ట్ వీక్ లో కానీ March 1st week లో కానీ సైన్స్ స్కూల్ కి సంబంధించిన స్కోర్ కార్డ్స్ ఆర్ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది వస్తుంది. క్లియర్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ఉంటుంది. మనకి ఎప్పుడైతే రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందో, స్కోర్ కార్డులని ఎప్పుడైతే రిలీజ్ అయినాయో ఆ ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే మనకి స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఉండొచ్చు. లేదు అంటే ఒక 1 week గ్యాప్ లో మనకి స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఉండొచ్చు. అంటే ఒకవేళ మనకి రిజల్ట్ అనేది February 1st week లో వస్తే
మార్చ్ ఫస్ట్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో వస్తే రిజల్ట్ అని ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో వస్తే మార్చ్ ఫస్ట్ వీక్ లో మనకి స్కూల్ చాయిస్ ఫీలింగ్ ఉండొచ్చు. అలా కాకుండా మనకి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది మార్చ్ ఫస్ట్ వీక్ లో వస్తే మార్చ్ సెకండ్ వీక్ నుంచి మనకి స్కూల్ చాయిస్ ఫీలింగ్ అనేది ఉండొచ్చు. కొన్నిసార్లు ఇమ్మీడియట్ నెక్స్ట్ డే నుంచి కూడా మనకి స్కూల్ చాయిస్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సార్ అసలు స్కూల్ చాయిస్ ఫీలింగ్ అంటే ఏంటి సార్? ఏమి లేదండి, రిటన్ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఏంటండి, రిటన్ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సార్ అసలు క్వాలిఫై మార్క్స్ ఎంత ఉంటాయి సార్? ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ కి దేర్ ఆర్ నో కట్ ఆఫ్ మార్క్స్. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అసలు మీకు క్వాలిఫైడ్ మార్క్స్ ఆర్ కట్ ఆఫ్ మార్క్స్ అని మీకు ఉండవు. మీకు 10 మార్క్స్ వచ్చినా 20 మార్క్స్ ఓవరాల్ మార్క్స్ చెప్తాను, టోటల్ మార్క్స్ గురించి చెప్తాను. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీరందరూ కూడా స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి మీరు అందరూ కూడా ఎలిజిబుల్. ఫర్ ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకి 125 మార్క్స్ అనేది రావాలి. ఓవర్ 300 మార్క్స్ కదా, 300 కి 125 ఆర్ 125 అబౌవ్ ఎవరికైతే మార్క్స్ వచ్చినా మీరందరికీ కూడా క్వాలిఫై అయినట్టే. సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏమీ లేదు, మనం కొన్ని సైనిక్ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 10, 15, 20, 30. సో ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉంటే అన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే అన్ని చేయాల్సిన పని లేదు, మనకంటూ కొన్ని ఫేవరెట్ సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదా. ఆ సైనిక్ స్కూల్స్ మనం ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఆ సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఏం తెలిసి ఉండాలి? మనం ఏవైతే టాప్ సైనిక్ స్కూల్స్ అనుకుంటున్నామో ఆ సైనిక్ స్కూల్లో మన పిల్లల యొక్క క్యాస్ట్ కి వేకెన్సీ ఉందో లేదో తెలుసుకోవాలి. వన్స్ ఈ స్కూల్స్ చాయిస్ ఫీలింగ్ అనేది ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత దానికి సంబంధించి వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అప్పుడు దాకా మీరు రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్, మన క్యాస్ట్ కి ప్రతి సైనిక్ స్కూల్ ఎన్ని సీట్లు ఉంటాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఒకవేళ ఇప్పుడు టైం ఉంటే మాత్రం మీరు ఏం చేయాలి, ఇప్పుడే మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. మన క్యాస్ట్ కి సంబంధించి ఏ సైనిక్ స్కూల్ ఎన్ని సీట్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని సైనిక్ స్కూల్స్ వద్దండి, మీకంటూ కొన్ని ఫేవరెట్ కొన్ని కావాల్సిన స్కూల్స్ అయితే ఉంటాయి కదా, దానికి సంబంధించి మీరు ఏం చేయాలి, సీట్లు అనేవి కూడా ఎన్ని వేకెన్సీ రాసుకోండి. ఎలా చూసుకోవాలంటే నేను చెప్తాను. మన క్యాస్ట్ కి ఏ సైన్స్ స్కూల్ ఎన్ని సీట్లు ఉన్నాయి ఎలా చూసుకోవాలి ఆన్లైన్ వెబ్సైట్ కి వెళ్ళి నేను చెప్తాను. ఈ పాయింట్ కాసేపు పక్కన పెట్టండి. నెక్స్ట్, ఎన్ని మార్కులు వస్తే ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వస్తుంది? మీకు చెప్పాను కదా, ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వస్తే మాత్రం కళ్ళు మూసుకొని జాయిన్ చేయించండి. ఎందుకంటే అవి ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుండి కూడా ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి, తట్టు అవి ఆల్రెడీ ప్రూవ్డ్ సూపర్ ఉంటాయి. దాంట్లో ఒకవేళ మీ పిల్లల సీట్ వస్తే మాత్రం లాంగ్ డిస్టెన్స్ అనేది పంపించేయండి. సో ఎన్ని మార్కులు వస్తే ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. సార్ ఎక్కడ ఉంది సార్? లేదు కదా అంటే చెప్తాను చూడండి. మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే లాస్ట్ ఇయర్ లో ఓల్డ్ సైన్స్ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ సైన్స్ స్కూల్లో ఎంత కట్ ఆఫ్ మార్క్స్ కి సీట్ వచ్చింది, లేదంటే కలికిరి సైన్స్ స్కూల్లో ఎన్ని మార్కులకి సీట్ వచ్చింది, ఓల్డ్ లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది కదా. ఎందుకని మహా అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కి ఈ ఇయర్ కట్ ఆఫ్ కి మేబీ ఒక 3 మార్క్స్ +3 కానీ -3 3 మార్కులు పెరగచ్చు, లేదంటే 3 మార్కులు తగ్గచ్చు, అంతేగాని ఎక్కువ డిఫరెన్స్ ఉందని. ఇంకా చెప్పండి, మ్యాక్సిమం 5 మార్క్స్, 3 మార్కుల 5 మార్కుల మధ్యలో పెరగచ్చు తరగచ్చు. ఆ కట్ ఆఫ్ ఓల్డ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూసుకొని దానికి ఒక +5 మార్క్స్ కలుపుకొని ఆ మార్కులని మన పిల్లలకు వచ్చినా చూసుకొని సరిపోతుంది. మీకు అర్థమైపోతుంది. మీరు ఎవరిని అడగట్ల ఫోన్ చేసి ఆ ఇన్స్టిట్యూట్ కి ఈ ఇన్స్టిట్యూట్ కి, లేదు అంటే ఆ యూట్యూబ్ ఫోన్ చేసి మా అబ్బాయికి 230 మార్కులు వచ్చింది సీట్ వస్తుంది, ఎవరిని అడగట్లేదు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది, సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. అది ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను క్లియర్. నెక్స్ట్, 200 నుండి 250 మార్కులు వస్తే ఓల్డ్ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందా? చాలా మంది స్టూడెంట్స్ కి 80% స్టూడెంట్స్ కి ఈ మార్కులు వచ్చి ఉంటాయి, కానీ చెక్ చేసుకోండి. 250 కన్నా ఎక్కువ మార్కులు వస్తే మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఎందుకంటే మీకు ఓల్డ్ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే ఛాన్సెస్ 90% ఉంటాయి. బట్ ఎవరికైతే 200 నుండి 250 మార్కుల మధ్యలో వచ్చినాయో వాళ్ళకి ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ రావడం అనేది కష్టమే, రాకపోవచ్చు. అదేంటి సార్ 250 వచ్చినా రావండి. సార్ ఏ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు? నేను ప్రతి క్యాస్ట్ ని కలుపుకొని చెప్తాను. మీరు ఏ క్యాస్ట్ అని కావచ్చు, మీకు ఒక 250 కన్నా అబవ్ మార్కులు వస్తే 33 ఓల్డ్ సైన్స్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో, కానీ 250 కన్నా తక్కువ మార్కులు వస్తే మాత్రం కష్టమే. రాదని చెప్పట్లేదు నేను, కష్టమే అని చెప్తాను. ఒక 95% కష్టమే సీట్ రావడం. సో మరి న్యూ సైన్స్ లో సీట్ వస్తుందా? హ్యాపీగా వస్తుంది. ఎవరికైతే 200 నుండి 250 మార్కుల మధ్యలో వచ్చినా మీకు న్యూ సైన్స్ లో సీట్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మీరు జస్ట్ క్వాలిఫై అయినా చాలు, 300 మార్క్స్ కి 125 మార్క్స్ వచ్చినా చాలు, మీకు న్యూ సైన్స్ స్కూల్స్ అనుకుంటే కాల్స్ వస్తే వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి. క్లియర్ గా అర్థమవుతుందా? ఓల్డ్ సైన్స్ స్కూల్లో 250 కన్నా 5 మార్కులు వచ్చినా చెప్పలేము, మినిమం 260 దాటాలి ఇక్కడ ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ రావాలంటే. బట్ న్యూ సైన్స్ స్కూల్లో సీట్ రావాలంటే ఒక 125 ఆర్ 130 మార్క్స్ అబవ్ వస్తే చాలు, మీకు కాల్స్ వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి పిలుస్తారు, వాళ్ళే పిలుస్తారు. సో దీన్ని బట్టి మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి, ఓకేనా.
నెక్స్ట్ న్యూ సైన్స్ స్కూల్ లో సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చా? ఎస్. ఈ డెసిషన్ నేను మీకే వదిలేస్తున్నాను. జస్ట్ ఒక పాయింట్ చెప్పింది, దాని పెట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఏంటంటే ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అనేవి ఎప్పటి నుండో ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుండి ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. బట్ న్యూ సైన్స్ స్కూల్స్ అనేవి ఓన్లీ 3 years బ్యాక్ నుండి మాత్రం స్టార్ట్ అయినాయి. క్లియర్. నెక్స్ట్ ఫెసిలిటీస్ అనేవి అప్పుడు ఉన్నట్టు ఇక్కడ ఉండకపోవచ్చు. మూడో పాయింట్, నేను మీకు ఇందా చెప్పాను కదా ఏమని, ఓల్డ్ సైన్స్ స్కూల్లో 260 మార్క్స్ వచ్చినా సీట్ రాకపోవచ్చు, కానీ న్యూ సైన్స్ స్కూల్ 130 మార్క్స్ వచ్చినా సరే వాళ్ళంతా వాళ్ళే కాల్ చేసి రమ్మంటారు. సో దీన్ని పెట్టి మీరు ఒకవేళ న్యూ సైన్స్ స్కూల్ సీట్ వస్తే మాత్రము ఏ సైన్స్ స్కూల్లో వచ్చిన దాని గురించి పక్కాగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత మాత్రం జాయిన్ అవ్వండి. ఇంకా ఫీజుల గురించి చెప్తారా, ఫీజుల గురించి అడుగుతారా? ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ వచ్చా, న్యూ సైన్స్ స్కూల్లో సీట్ వచ్చా, రెండు కూడా అప్రాక్సిమేట్ గా సేమ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఓల్డ్ సైన్స్ స్కూల్ కన్నా కూడా న్యూ సైన్స్ స్కూల్ అనే ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను జాయిన్ అవ్వద్దని చెప్పట్లేదండి, మీరు ఆలోచించుకోండి అర్థమైందా. బట్ నా పర్సనల్ సజెషన్ అయితే మాత్రం నాకే మా అబ్బాయి కనుక ఒకవేళ ఎగ్జామ్ రాస్తే మాత్రం నేను న్యూ సైన్స్ స్కూల్ అయితే జాయిన్ చేయించు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అలాగంటే మిమ్మల్ని వద్దని చెప్పట్లేదు, బట్ మీకు వస్తే మాత్రం మీరు పర్సనల్ ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే న్యూ సైన్స్ స్కూల్లో కూడా కొన్ని న్యూ సైన్స్ స్కూల్స్ అని ది బెస్ట్ గా ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎందుకంటే మా స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు, మహారాష్ట్రలో జాయిన్ అయ్యారు, కర్ణాటకలో జాయిన్ అయ్యారు. సో అలాగే మీకు ఎవరైనా తెలిసిన జాయిన్ అయితే ఆ పేరెంట్స్ ఫోన్ చేసి మీ పిల్లలు చదువుతున్నారు కదా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్ వస్తుందో లేదా ఫీజు ఎలా, ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. బట్ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అంటారా, 33 ఓల్డ్ సైన్స్ స్కూల్ మీకు ఎక్కడ వచ్చినా, ఈవెన్ రాజస్థాన్ వచ్చినా పంపించేయండి. ఎందుకంటే ఓల్డ్ సైన్స్ స్కూల్ ఆల్వేస్ బెస్ట్ అనమాట. ఓకేనా. న్యూ సైన్స్ స్కూల్లో మాత్రం వస్తుంటే ఒకటి పరిసరాలు ఆలోచించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మాత్రం జాయిన్ చేయించండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, ఐఐటి కెరియర్ గా తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ సైన్స్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చా? ఓకే, మరి మీకు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు కానీ మనకి నవోదయ స్కూల్లో సీట్ వచ్చినా లేదంటే సైన్స్ స్కూల్లో సీట్ వచ్చినా అక్కడ ఐఐటి ఏం చెప్పండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటే నారాయణ లేకపోతే చైతన్య ఇలాంటి సైన్స్ స్కూల్స్ తీసుకుంటే, సైన్స్ స్కూల్స్ కాదు ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటే అక్కడ మనకి 6th క్లాస్ నుంచి ఐఐటి అనేది చెప్తారు, అవునా కదా, మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. బట్ సైన్స్ స్కూల్లో కానీ నవోదయ స్కూల్లో కానీ ఐఐటి కోర్స్ ఏం చెప్పరండి. ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం ముందే మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఐఐటిని మీరు టార్గెట్ అయితే మాత్రం సైన్స్ స్కూల్లో చెప్పరు. ఎందుకంటే చాలా మంది తెలియక సైన్స్ స్కూల్లోనూ అలాగే నవోదయ స్కూల్లో జాయిన్ అయిపోయి తర్వాత 2 years అయిన తర్వాత ఇక్కడ ఐఐటి చెప్పట్లని చెప్పి ఏంటి 8th క్లాస్ 6th క్లాస్ లో జాయిన్ అయ్యి ఒక 2 years చూసి 8th క్లాస్ లో 9th క్లాస్ లో కూడా సైన్స్ స్కూల్ నుండి నవోదయ స్కూల్ నుండి కూడా టీసీ తీసుకొని బయటకు వచ్చేస్తారు. దేనికని? ఆ ఐఐటి కోసం వచ్చేస్తారు. సో మీరు ఎవరైనా ఐఐటిని టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం సైన్స్ స్కూల్లో చెప్పరు. నేను జాయిన్ అవ్వద్దని చెప్పట్లేదు, మీకు ఆన్సర్ అక్కడే ఉంటుంది, అక్కడైతే చెప్పరు. ఈవెన్ 1% కూడా దే విల్ నాట్ టీచ్, అది చెప్పరు. సో ఆలోచించుకోండి, ఐఐటి కావాలనుకుంటే మాత్రం ఇట్ ఈస్ బెటర్ టు డ్రాప్ అయిపోవడమే బెటర్. ఓకేనా. సో అన్ని పాయింట్స్ నేను కవర్ చేస్తాను. అయితే ఒక 2 points మాత్రం మీకు నేను వెబ్సైట్ దగ్గర చూపిస్తున్నాను. ఏంటి, మన క్యాస్ట్ కి ప్రతి సైన్స్ స్కూల్ ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే ఎన్ని మార్కులు వస్తే ఓల్డ్ సైన్స్ స్కూల్ సీట్లు వస్తుంది, ఈ రెండు కూడా మనకి అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, దాని ప్రకారం మీరు చూసుకోండి. సో ఇప్పుడైతే మాత్రం నేను సైనిక్ ఈ కౌన్సిల్ అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయబోతున్నాను. సో దానికి సంబంధించి ఈ గూగుల్ సెర్చ్ చేయలో సింపుల్ మనం ఏం టైప్ చేయాలంటే AISSAC అని టైప్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ లింక్ చూడండి ఒకసారి, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని కనబడుతుంది. ఎస్, ఈ నేమ్ తో మీకు ఏ లింక్ కనిపించి మనం ఓపెన్ చేసుకోవచ్చు, అది మీరు ఇష్టమండి. సో ఫస్ట్ లింక్ మనకి అదే నేమ్ తో ఉంది, సెకండ్ లింక్ కూడా మనకి అదే నేమ్ తో ఉంది. అయితే నేను ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తాను. ఇది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇవ్వండి టాప్ కి వచ్చాను. టాప్ లో మనకి హోమ్ వర్డ్ కనబడుతుంది, నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కనబడుతుంది, నెక్స్ట్ స్కూల్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది కదా. ఎస్, మనం ఏ పాయింట్ చూడాలనుకుంటున్నాము, మన క్యాస్ట్ కి సంబంధించి ఏ సైనిక్ స్కూల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అది ఫస్ట్ తెలుసుకున్నాం. సో దానికి సంబంధించి మీరు ఏం చేయంటే స్కూల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి సీట్ మ్యాట్రిక్స్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు 6th క్లాస్ వేకెన్సీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదు 9th క్లాస్ వేకెన్సీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా, దాన్ని బట్టి 6th అయితే 6th సెలెక్ట్ చేయండి, లేదు 9th అయితే 9th సెలెక్ట్ చేసుకోండి. నేను 6th క్లాస్ చూపిస్తాను. సో 6th క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ టైప్ అంటే ఏంటి, నేను మీకు ఇందులో చెప్పాను సైన్స్ స్కూల్స్ అనేవి ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అలాగే న్యూ సైన్స్ స్కూల్స్ అని చెప్పి 2 విధాలుగా ఉంటుంది. మీరు ఏ స్కూల్ కి సంబంధించి అంటే ఏ టైప్ ఆఫ్ స్కూల్స్ అంటే ఓల్డ్ సైన్స్ స్కూల్ వేకెన్సీస్ చూడాలనుకుంటున్నారా, లేదు అంటే న్యూ సైన్స్ స్కూల్స్ యొక్క వేకెన్సీ తెలుసుకోవాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఓల్డ్ సైన్స్ స్కూల్స్ లో ఉన్న వేకెన్సీస్ తెలుసుకోవాలనుకున్నాను. సో సైన్స్ స్కూల్స్ ని క్లిక్ చేయండి. ఒక న్యూ సైన్స్ స్కూల్స్ ఇది క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడ మీకు ఇది 2026 యొక్క వేకెన్సీ తెలుసుకోవాలనుకున్నారు, దీన్ని మీరు ఏమి డిస్టర్బ్ చేయొద్దు. నెక్స్ట్ సర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అవుతుంది. సో కిందకి ఒకసారి స్క్రోల్ డౌన్ చేయండి ఒకసారి. సో కిందకి ఒకసారి స్క్రోల్ డౌన్ చేయండి, కనబడుతుంది కదా వేకెన్సీస్. ఇదిగోండి ఫస్ట్ కలికిరి, ఈ కలికిరి సైన్స్ స్కూల్ ఏపీలో ఉంది. సో ఇక్కడ చూడండి బాయ్స్
హోమ్ అంటే కలికిరి సైనిక్ స్కూల్లో ఎస్సీ బాయ్స్ కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్టీ బాయ్స్ కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఓబీసీలో ఎవరైతే ఉంటారో బాయ్స్ వాళ్ళకి 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అన్రిజర్వ్డ్ అంటే ఓసీ అందరూ వస్తారు కదా, దానికి 20 వేకెన్సీ ఉన్నాయి. ఓన్లీ ఇవి మాత్రమే మన వేకెన్సీస్. హోమ్ స్టేట్. సార్ మరి ఈ పక్కన కూడా సారీ డిఫెన్స్ కేటగిరీ కూడా ఉంది. నెక్స్ట్ ఈ పక్కన చూడండి, ఇక్కడ ఎస్సీ ఉంది, ఇక్కడ ఎస్టీ ఉంది, ఇక్కడ ఓబీసీ. ఇవి మనకు సంబంధించినవి కావు. ఎవరైతే ఏపీలో ఎవరైతే హూ ఆర్ లివింగ్ ఎవరైతే ఏపీ అనే స్టేట్ కు లోకల్ అవుతారో మీరు ఓన్లీ ఈ వేకెన్సీ మాత్రం చూసుకోవాలి. ఇంకా అదర్ అంటే ఏంటి, అదర్ స్టేట్స్ వాళ్ళు మన స్టేట్ లో ఉన్న సైనిక్ స్కూల్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వేకెన్సీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి వాళ్ళు ఏమయ్యారు, నాన్ లోకల్ అయ్యారు. 2 years బ్యాక్ వరకు ఎలా ఉండేదంటే తెలంగాణ వాళ్ళు కూడా ఏపీలో ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో కోరుకొండ కానీ కలికిరి కానీ వాటికి లోకల్ అయ్యేవారు. బట్ లాస్ట్ 2 years నుంచి కూడా వాళ్ళు కూడా నాన్ లోకల్ చేస్తారు. సో వీళ్ళకి కూడా అంటే కలికిరి సైనిక్ స్కూల్లో ఇవన్నీ వేకెన్సీ ఎస్సీ స్టూడెంట్స్ కి 4, ఎస్టీ స్టూడెంట్స్ కి 2, ఓబీసీ వాళ్ళకి 8, అన్రిజర్వ్డ్ కి 12. ఇంకా పక్క స్క్రోల్ డౌన్ చేస్తే డిఫరెన్స్ కూడా కనబడుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, సో మీరు ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు హోమ్ అని చూసుకోవాలి. మీరు ఒకవేళ ఆ స్టేట్ కి నాన్ లోకల్ అయితే మాత్రం ఇదిగోండి అదర్ అని చూసుకోవాలి. అదే మీరు తెలంగాణ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఈ వేకెన్సీస్ కాదండి, ఇవి కావు. మీకు సంబంధించిన వేకెన్సీ ఇవి మాత్రమే 4, 2, 8 అవి మాత్రమే. నెక్స్ట్ గర్ల్స్ సంబంధించి వేకెన్సీ చూద్దాం. గర్ల్స్ కి సంబంధించి కలికిరి సైనిక్ స్కూల్ ఎస్సీకి ఒకే ఒక వేకెన్సీ ఉంది. అంటే ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ రాస్తారో ఎగ్జామ్ వాళ్ళలోనే టాప్ మార్క్స్ వచ్చిన గర్ల్ కి మాత్రమే ఉన్న ఒక సీట్ వెళ్తుంది. మిగతా వాళ్ళకి సీట్లు అయితే రావు. వేకెన్సీ చాలా తక్కువ గర్ల్స్ కి. నేను అందుకే మీకు చెప్పాను, వేకెన్సీస్ చూస్తే మీ పిల్లలకి అనేది వేకెన్సీస్ చూడాలి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఏమి మన పిల్లల సీట్ వస్తున్నారు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎస్టీ గర్ల్ కి ఒక సీట్ ఉంది, ఓబీసీ గర్ల్ కి ఒక సీట్ ఉంది, అన్రిజర్వ్డ్ ఒక సీట్ ఉంది, డిఫెన్స్ కేటగిరీలో ఉన్న గర్ల్ కి ఒక సీట్ ఉంది. నెక్స్ట్ అదర్ స్టేట్ నుండి ఎవరైనా గర్ల్స్ అప్లై చేసి మీకు ఒకటి సీట్లు చాలా తక్కువ గర్ల్స్ కి. నెక్స్ట్ కోరుకొండ సైనిక్ స్కూల్ చూద్దాం ఒకసారి. ఇది కోరుకొండ సైనిక్ స్కూల్లో బాయ్స్ కేటగిరీ చూద్దాం. సో ఎవరైతే ఎస్సీ బాయ్స్ ఉంటారో మీకు 8 ఉన్నాయి, ఎస్టీ బాయ్స్ కి 4 ఉన్నాయి, ఓబీసీకి అయితే 15 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కి వచ్చి అంటే ఓపెన్ కేటగిరీకి వచ్చి 20 వేకెన్సీ ఉన్నాయి, డిఫెన్స్ వచ్చి 6 ఉన్నాయి. ఇవి ఓన్లీ లోకల్ వాళ్ళకి మాత్రమే, ఒకవేళ తెలంగాణ కానీ వేరే స్టేట్ ఒకవేళ కోరుకొండకు అప్లై చేసి మీరు అందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. సో నాన్ లోకల్ అదర్ అని చెప్పి ఇస్తాము. సో మీకు ఎస్సీకి వచ్చి 4, ఎస్టీకి వచ్చి 1, ఓబీసీకి 7, అన్రిజర్వ్డ్ 10 ఈ విధంగా ఉన్నాయి. అలాగే గర్ల్స్ సంబంధించి వేకెన్సీ చూసుకుంటే ఇదిగోండి కోరుకొండ స్కూల్ సంబంధించి వేకెన్సీస్ నేను గర్ల్స్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాను. సో ఎస్సీ గర్ల్ కి ఏమో 1, ఎస్టీ గర్ల్ కి ఏమో 1, ఓబీసీ గర్ల్ కి ఏమో 1, నెక్స్ట్ అన్రిజర్వ్డ్ ఒకటి. ఈ విధంగా మీరు వేకెన్సీ తీసుకోవచ్చు. నేను ఓన్లీ 2 స్కూల్స్ మాత్రమే ఎగ్జాంపుల్ చూపించాను, ఎందుకంటే అన్ని స్కూల్స్ చూపిస్తే టైం అనేది వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో మీకు ఎలా ఓపెన్ చేసి ఎలా చూడో చూపించాను. కాబట్టి మీరు ఒకవేళ మీ మైండ్ లో వేరే సైన్స్ స్కూల్ నుండి ఆ సైన్స్ స్కూల్ వేకెన్సీ తెలుసుకోవాలంటే మాత్రం ఈ విధంగా తెలుసుకోండి. ఎందుకంటే ఈ విధంగా కింద స్క్రోల్ డౌన్ చేస్తే అన్ని సైన్స్ స్కూల్స్ వస్తాయి. 33 ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అన్ని వచ్చేస్తాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను, ఇండియాలో 33 ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఉంటాయని చెప్పాను. సీరియల్ నెంబర్ 33. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, మీ క్యాస్ట్ కి సంబంధించి ఏ సైన్స్ స్కూల్ ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అని చెప్పి చూడండి. లేదు సార్ మీరు న్యూ సైన్స్ స్కూల్లో వేకెన్సీస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం సింపుల్ గా క్లిక్ చేసి న్యూ సైన్స్ స్కూల్స్ పెట్టుకొని చూసుకోండి. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా. వేకెన్సీస్ తెలుసుకోండి, అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా తెలుసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూద్దాం సరే. దీని కూడా సేమ్ స్కూల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి థర్డ్ చూడండి, ప్రీవియస్ ఇయర్ స్కూల్ వైజ్ కట్ ఆఫ్ దాన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అదిగోండి ఇక 2024 కట్ ఆఫ్ ఉంది, 2025 కట్ ఆఫ్ ఉంది. మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నాం కాబట్టి 2025. అయితే ఆ కట్ ఆఫ్ అని న్యూ సైనిక్ స్కూల్ కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నావా, ఓల్డ్ సైనిక్ స్కూల్స్ చూద్దాం. ఇది కొంచెం సైనిక్ స్కూల్స్ ఆన్లైన్ కట్ ఆఫ్ సైనిక్ స్కూల్, ఇది ఓల్డ్ సైనిక్ స్కూల్స్ చూడాలంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాం. సో మనకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం కొంచెం జూమ్ చేస్తే మీకు విజిబిలిటీ బాగుంటుంది. ఎస్ కనబడుతుందా, లేదా డౌన్లోడ్ చేసుకొని ఇంకా జూమ్ చేయండి, ఇంకా బాగా కనబడుతుంది. ఇదిగోండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది 2025 అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇవన్నీ. ఇది 9th క్లాస్ చూడండి. మనం 9th క్లాస్ చూడాలనుకుంటే ఇవి చూడండి, లేదు 6th క్లాస్ కావాలంటే ఇవ్వండి 6th క్లాస్ చూపిస్తాయి. కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే 6th క్లాస్ సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్ని మనకు కనపడతాయి. కట్ ఆఫ్ చేసుకుంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ నాకు ఎవ్రీడే మినిమం 20 కాల్స్ వస్తాయి, మా పిల్లలు సీట్ వస్తుందా అని చెప్పి. సో మీరు ఎవరిని అడగక్కర్లేదు, జస్ట్ ఇక్కడికి వెళ్ళి చూసుకోండి. ఇదిగోండి 6th క్లాస్ సంబంధించిన ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఇదిగోండి కలికిరి అనే సైనిక్ స్కూల్ సంబంధించి డిఫెన్స్ కేటగిరీకి అయితే మాత్రము ఇదిగోండి డిఫెన్స్ కేటగిరీ 247 కట్ ఆఫ్ ఉంది. డిఫెన్స్ కేటగిరీ వరకు లాస్ట్ ఇయర్ 247, అలాగే 247 అబవ్ వచ్చిన మాత్రం సీట్ వచ్చింది. క్లియర్.
నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలికిలో అయితే 260 మార్క్స్ రావాలండి. సో దీని పేరు మీరు అర్థం చేసుకోండి, ఇరు మీలో ఎవరికైనా సరే 260 కన్నా తక్కువ వస్తే ఓబీసీ కేటగిరీలో సీట్ రావడం కష్టం. ఏది కలికిరి సైన్స్ స్కూల్లో. మీకు అందుకే ఏం చెప్తున్నాను, మీ పిల్లలకి ఎన్ని మార్కులు రావాలి, ఇప్పుడు ఏవైతే మీ క్యాస్ట్ కి సంబంధించి కట్ ఆఫ్ చూస్తున్నారో దానికన్నా ఒక 3 మార్క్స్ 5 మార్క్స్ పెరిగితే బెటర్. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్స్ కి అయితే మన కట్ ఆఫ్ వచ్చి 226 ఉంది కలికిరిలో 226. నెక్స్ట్ ఎస్టీకి వచ్చి 235, అన్రిజర్వ్డ్ వచ్చి 261. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా. సో ఈ మార్కులకి మీరు మీ పిల్లల మార్కులతో టాలీ చేసుకుని చూసుకోండి. కొంచెం అటు ఇటుగా దీని దగ్గరలో ఉండాలి ఈ సంవత్సరం మీ పిల్లల సంబంధించిన మార్క్స్, లేదంటే 3 మార్క్స్ లేదా 5 మార్క్స్ అని పెరిగితే బెటర్. సో ఈ విధంగా మీరు ఏం చేయించండి, కలికిరికి సంబంధించి అదర్ అంటే ఏంటి, వేరే స్టేట్ కి మనం ఆల్రెడీ చెప్పే కదా, సైనిక్ స్కూల్ కి అనేవి లోకల్ వాళ్ళు అప్లై చేస్తారు, నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేస్తారు. లోకల్ అయితే హోమ్ స్టేట్ వస్తుంది, నాన్ లోకల్ వాళ్ళకి అదర్ అని చూసుకోవాలి. అదర్ స్టూడెంట్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఓబీసీకి 273 మార్క్స్ వచ్చిందండి. అంటే ఇప్పుడు ఎవరైతే తెలంగాణ పీపుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మీకు లాస్ట్ 273 మార్క్స్ వస్తేనే కలికిల సీట్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. మరి దానికన్నా తక్కువ వస్తే సార్ రాలేదని అర్థం. నెక్స్ట్ ఇదైతే కలికిరి కట్ ఆఫ్ ఈ విధంగా చూసుకోండి. నెక్స్ట్ కోరుకొండ చూద్దాం కొని ఒకసారి. కోరుకొండ ఇదిగోండి, కోరుకొండ. ఎస్, కోరుకొండలో డిఫరెన్స్ కి అయితే లాస్ట్ ఇయర్ 265 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చిందండి. అంటే దానికి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ కేటగిరీలో సీట్ అనేది రాలేదు. నెక్స్ట్ ఓబీసీకి అయితే ఇదిగోండి 266 మార్క్స్ ఇదిగోండి. చూసారా కోరుకొండకి ఎంత కట్ ఆఫ్ ఉందో చూసారా, 266 మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఓబీసీ కేటగిరీలో కోరుకొండ సైన్స్ స్కూల్ సీట్ వచ్చింది. మరి 266 కన్నా తక్కువ వస్తే రాలేదని అర్థం. మీకు ఇందాక అందుకే చెప్పాను, 200 నుండి 250 మార్కుల మధ్య చాలా మందికి వస్తాయి, కానీ 250 కన్నా పై ఎవరికైతే మార్కులు వచ్చినాయో తక్కువ మందికి వస్తుంది. తక్కువ మందిలో కూడా ఎవరికైతే 260 అబౌవ్ ఉంటుందో వాళ్ళకి 33 వరల్డ్ సైన్స్ స్కూల్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఏ సైన్స్ స్కూల్ సంబంధించిన మీరు కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. ఈ కట్ ఆఫ్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి 220 మార్క్స్ వచ్చింది అనుకోండి. సో ఫర్ ఓబీసీ కానీ జనరల్ అయితే మాత్రం కష్టమే 220 మార్క్స్ కి. అదే ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అనుకోండి, ఇక్కడ చూసారా ఎస్సీ స్టూడెంట్స్ కి అండర్లైన్ చేస్తాను, కలికిరిలో లాస్ట్ ఇయర్ ఎస్సీ స్టూడెంట్స్ కి 226 మార్క్స్ కూడా వచ్చింది. సో జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రం మినిమం 260 అబౌవ్ ఉంటే మీరు అనుకున్న సైన్స్ స్కూల్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కష్టమే. ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ మీకు 220, 225, 230 వచ్చినా మీకు 33 ఓల్డ్ సైన్స్ స్కూల్ ఏదో ఒక దగ్గర మాత్రం మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు వేకెన్సీస్ చూసుకోండి, అలాగే కట్ ఆఫ్ కూడా చూసుకోండి. సో వీడియో అయితే అందరికి అర్థం చెప్పనుకోండి. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.